హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 101 షిఫ్ట్స్ జరిగింది కదా. అందులో భాగంగా ఫిజిక్స్లో మనం లైట్, మిర్రర్ అండ్ లెన్సెస్, దీన్ని మనకి ఆప్టిక్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మూడు కాన్సెప్ట్స్ మీద ఉన్న సుమారు 200 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. సో మినిమంగా 4 పార్ట్స్, ఎంత బాగా డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్ళినా సరే 4 పార్ట్స్ పట్టిద్ది. సో హార్డ్ నుంచి ఈజీ వైపు ఉంటాయి కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. దీంట్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఓకేనా. సో లైట్లో అడిగే ప్రాబ్లమ్స్ చాలామంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు చేసినా చాలా కన్ఫ్యూజన్గా ఉండిద్ది. సో ఆ క్లారిటీ కూడా మీకు ఇక్కడ చాలా వరకు కవర్ అయిపోయింది. ఎవరైతే లైట్ గురించి, మిర్రర్ గురించి, లెన్సెస్ గురించి మనం చెప్పిన ఆ రూల్స్ కానీ ఎవరైతే వినలేదో, డిస్క్రిప్షన్లో మనం ఆల్రెడీ మాట్లాడిన వీడియోస్ లింక్స్ ఇస్తాను, అవి చూడండి. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది, ఓకేనా. సో ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సో ఎక్కడి వరకు వచ్చాం మనం ఈరోజు? మనం ఎక్కడ మాట్లాడుకోవాలి అంటే ఫిజిక్స్లో మనం ఆప్టిక్స్ మాట్లాడుకోవాలి. 192 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నియర్లీ 200 క్వశ్చన్స్ అనమాట. ఈ 192 క్వశ్చన్స్ మనం మాట్లాడేసుకుంటే మనకు ఆప్టిక్స్ కూడా కవర్ అయిపోయింది, ఓకేనా. దీంట్లో మనకి మిర్రర్కి సంబంధించి, లెన్సెస్కి సంబంధించి మీకు ఫార్ములాసు, సైన్ కన్వెన్షన్స్, ఓకేనా. ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి వీడియో చూసే ముందు. డైరెక్ట్గా చూస్తే మీకు అర్థం కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ దగ్గర మీరు పాస్ చేసుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎంతవరకు కరెక్ట్గా పెట్టగలుగుతున్నారనే విషయం మీకు కూడా అర్థమవుతుంది అన్నమాట, ఓకేనమ్మా. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎమర్జెంట్ రే ఫ్రమ్ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్, దీర్ఘచతురస్రాకార గాజు దిమ్మ నుండి బహిర్గతమయ్యే కిరణం ఎలా ఉండిద్ది అన్నాడు, ఓకేనా. సో ఇదిగోండి, ఇది గ్లాస్ స్లాబ్. గ్లాస్ స్లాబ్ మీకు కనపడుతుంది ఇలాగా. ఇది ఎలా ఉందంట? రెక్టాంగులర్ అంట, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్. సామాన్యంగా మనం బాగా గమనిస్తే ఇదేమో ఎయిర్, ఇదేమో గ్లాస్ అనమాట. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. మళ్ళీ చూసామనుకోండి, ఇది గ్లాసు, ఇది ఎయిర్, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనమాట. ఎప్పుడైతే వేరు వేరు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ నుంచి లైట్ అనేది ట్రాన్స్మిట్ అయిద్దో అప్పుడు లైట్ ఏమైద్ది? బెండ్ అయిద్ది. లైట్ అనేది బెండ్ అయిద్ది డ్యూ టు రిఫ్రాక్షన్. దీన్ని తెలుగులో ఏమంటారంటే వక్రీభవనం అంటారు. లైట్కు ఉండే వక్రీభవనం అనే ప్రాపర్టీ వలన వేరు వేరు రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉండడం వలన లైట్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వచ్చేటప్పటికి బెండే ట్రావెల్ అయింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మీకు చూపిస్తాను అది ఎలా ఉండిద్దో. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇలా రావాలి, ఇలా 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 వెళ్ళిపోవాలి, అవునా కాదా? దీన్ని మనం ఏమన్నాం? ఇన్సిడెంట్ రే అనాలి. ఇప్పుడు చూడండి, కలర్ మార్చి మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా వచ్చిన రైట్లే ఇలా వెళ్ళకుండా ఇలా వచ్చిందనమాట, ఓకేనా. దీనికి వాడి పేరేం పెట్టాడు? ఎమర్జెంట్ రే అన్నాడు. సామాన్యంగా లైట్ ఇలా వెళ్ళాలి, కానీ వేరు వేరు మీడియంలకు ఉంటే ట్రాన్స్మిట్ అయినప్పుడు లైట్ బెండ్ అయి ఎమర్జ్ అయింది అనమాట, ఇలా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రే, ఈ ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి ఇలాగా ఇలాగ ఉన్నాయి. అంటే రెండు ఎలా ఉన్నట్టు? ప్యారలల్గా ఉన్నట్టు. కాబట్టి ఎమర్జెంట్ రే ఎప్పుడైతే రెక్టాంగులర్ స్లాబ్ గుండా వెళ్తుందో దట్ ఈజ్ ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే, పతన కిరణానికి సమాంతరంగా ఉండిద్ది అనమాట. బహిర్గతమయ్యే కిరణం, ఎమర్జెంట్ రే అంటే బహిర్గతమయ్యే కిరణం పతన కిరణానికి ఎలా ఉండిద్ది? సమాంతరంగా ఉండిద్ది, ఓకేనా. ఇదిగోండి, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్ అనమాట. ఇలా వచ్చినప్పుడు టువార్డ్స్ ద నార్మల్ బెండ్ అయింది. మళ్ళీ ఎయిర్ నుంచి, గ్లాస్ నుంచి ఎయిర్ వైపుకి వస్తున్నప్పుడు మళ్ళీ బెండ్ దూరంగా వెళ్ళింది అనమాట. కాబట్టి ఇన్సిడెంట్ రే, ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉంటాయి అంటే ప్యారలల్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ఇట్ ఈస్ ట్రావెల్డ్ ఫ్రమ్ రెక్టాంగులర్ స్లాబ్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద సైన్ కన్వెన్షన్ ఫర్ లెన్సెస్, all the distances measured in the direction of incident light are taken as అన్నాడు. మనం కటకాలలో సైన్స్ని తీసుకుంటున్నప్పుడు, సైన్ కన్వెన్షన్ తీసుకుంటున్నప్పుడు అన్ని డిస్టెన్సెస్, ఆల్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్, అంటే లైట్ ఎటువైపు వెళ్తుందో, లైట్ దిశ ఎటువైపు ఉందో మనం కూడా డైరెక్షన్ ఎటువైపు తీసుకోవాలి, అటువైపే తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ పాజిటివ్ వస్తుంది అనమాట. అలా కాకుండా లైట్ వెళ్ళే దిశకి ఆపోజిట్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి, నెగిటివ్ వస్తుంది. ఒకసారి మనం పిక్చర్ని చూసామనుకోండి, ఇది కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు లైట్ రే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. లైట్ రే ఎటువైపు వస్తుందో మనం కూడా ఎటువైపు సైన్ తీసుకున్నాం, అటువైపే తీసుకున్నాం, కాబట్టి పాజిటివ్ అనమాట. ఓకేనా? సో ద డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్నే మనం డిస్టెన్స్ మెజర్ చేయడానికి తీసుకున్నాం. దేని ప్రకారంగా? న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్. ఈ రూల్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఈ రూల్స్ ప్రకారం లైట్ రే ఇలా వెళ్తుంది కాబట్టి మనం ఆ డైరెక్షన్లోనే తీసుకోవాలి, దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. ఒకవేళ ఇలా తీసుకున్నాం అనుకోండి, నెగిటివ్గా కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మళ్ళీ సైజు కూడా మనం తీసుకోవచ్చు. సైజ్ చూడండి, ఇదిగోండి ఇలా పై వైపు పెట్టామనుకోండి పాజిటివ్, కింద వైపుకి పెడితే నెగిటివ్ అనమాట. ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్. ఎప్పుడైతే ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా మనం పై వైపు పెట్టామో అప్పుడు ఇమేజ్ ఎరెక్ట్, అంటే సేమ్ సైజులో వచ్చింది అని అర్థం అనమాట. అలా కాకుండా ఇమేజ్ దానికి కింద పర్పెండిక్యులర్గా ఎలా ఉందనుకోండి, అప్పుడు ఇమేజ్ ఇన్వర్ట్ అయ్యింది అని అర్థం అనమాట. అంటే ప్రిన్సిపల్ యాక్సెస్కి మనం పైన గీస్తున్నామా లేదా కింద గీస్తున్నామా అన్న దాని ప్రకారం ఇమేజ్ ఎరెక్ట్గా వస్తుందా, ఇన్వర్ట్గా వస్తుందా, తలక్రిందులుగా వస్తుందా, సమాంతరంగా వస్తుందా అన్న విషయాలు మనం చెప్పచ్చు. కాబట్టి డైరెక్షన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ టేకిన్ యాజ్ అన్నాడు. లైట్ వెళ్ళే దిశలో మనం డైరెక్షన్ ఎలా తీసుకోవాలి అంటే పాజిటివ్గా తీసుకోవాలి. సో ధనాత్మకం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అమ్మా? కమింగ్ టు, ఎవరికైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ర్యాండమ్ వేవరింగ్ ఆర్ ఫ్లిక్కరింగ్, మంట లేదా రేడియేటర్ పైకి లేచే వేడి గాలి కల్లోల ప్రవాహం ద్వారా చూసినప్పుడు వస్తువులు అస్థిరంగా కదలటం లేదా మినుకు మినుకు అనే ప్రభావంకు కారణం అన్నమాట. ఏమీ లేదు, ఒక టర్బులెంట్ స్ట్రీమ్ ఆఫ్ హాట్ ఎయిర్ గుండా మనం కొన్ని వస్తువులను చూసాం. అలా చూసినప్పుడు ఏముండిద్దంటే అక్కడ మనకి వేడి గాలి ఉండిద్ది, చల్లగాలి ఉండిద్ది. వేడి గాలి సాంద్రత ఒకటి ఉంటుంది, చల్లగాలి సాంద్రత ఒకటి ఉంటుంది. ఇది సాంద్రత 1, ఇది సాంద్రత 2. ఇప్పుడు రెండు ఒక డెన్సిటీస్ వేరు. రెండు డెన్సిటీలు వేరంటే వాడి రిఫ్రాక్టివ్ ఇండెక్స్లు కూడా ఏమవుతాయి, వేరవుతాయి. ఇలాంటి సమయంలో ఒక వస్తువును మనం చూసినప్పుడు వేడిగాలి వైపు నుంచి చల్లగాలి వైపు నుంచి వేడిగాలి రెండు మిక్స్ అయినప్పుడు మనం వస్తువుని చూస్తున్నాం కాబట్టి ఆ వస్తువు మినుకు మినుకుమంటూ మనకు కనపడుతూ ఉంది. సో ద ర్యాండమ్ వేవరింగ్ ఆర్ ఫ్లిక్కరింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్, అలా వస్తువులు అస్థిరంగా మినుకు మినుకు అని మనకి ఎందుకు కనపడుతున్నాయి అంటే సి ఆప్షన్, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్. ఎందుకు? ఈ సాంద్రత వేరు, ఈ సాంద్రత వేరు. ఒక సాంద్రత నుంచి ఇంకో సాంద్రత వైపు లైట్ వస్తున్నప్పుడు ఏమైద్ది, బెండింగ్ అయింది. బెండింగ్ కారణం ఏంటి? రిఫ్రాక్షన్. వాతావరణంలో జరిగే వక్రీభవనం వల్ల మనకు అలా జరుగుతుంది అన్నమాట. కాబట్టి వేడి బాగా ఉన్న గాలి ప్రవాహం ఉండిద్ది, వేడి తక్కువ ఉన్న కాస్త చల్లగాలి కూడా ఉండిద్ది. ఈ రెండిటి వలన మనకు వస్తువులు అలా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా? కమింగ్ టు క్వశ్చన్లన్నీ చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్, చాలా స్టేట్మెంట్ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ కూడా అంత ఈజీగా ఏమి ఇవ్వలేదు కాబట్టి జాగ్రత్తగా వింటేనే అర్థమైద్ది. ఏదో విని వెళ్ళిపోయాం అన్నీ గుర్తున్నాయి అనుకుంటే ఏమీ గుర్తుండదు. ఓకేనా? ఇది
జేఈకి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, అన్ని ఎగ్జామ్స్కి సైన్స్ పరంగా ప్రతి చోట వాడికి ఉపయోగపడుద్ది. రీసెంట్గా రైల్వే అడిగిన లైట్ చాప్టర్ క్వశ్చన్స్ అనమాట. మనకి ఎన్సీఆర్టీలో చాప్టర్ ఉంది, కానీ క్వశ్చన్స్ విధానాలన్నీ ఏడు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే లైట్ మీద మీకు అవగాహన వచ్చింది. ఓకేనా? అది మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, మీరు పెట్టాలి అంటే ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. మీరు వీటిని దాటి వెళ్తేనే అవి పెట్టగలరు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ప్రాబ్లం వచ్చింది, చూడండి. ఏ కాన్కేవ్ లెన్స్ ప్రొడ్యూసెస్ అన్ ఇమేజ్ 1/3 సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఏమన్నాడు? కాన్కేవ్ లెన్స్ అన్నాడు. ఓకే, ఇమేజ్ వచ్చింది, సో 1/3 ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u = 3x. మరి ఇమేజ్ డిస్టెన్స్ v ఏమైంది? 1/3 ఆఫ్ 3x. ఇదిగోండి 1/3 అన్నాడుగా. సో ఇది కొట్టేసాను అనుకోండి, నాకు v వాల్యూ ఏమొచ్చింది? x వచ్చింది. ఫోకల్ లెంత్ ఇచ్చాడు f = -12 సెంటీమీటర్స్. ఎందుకు సార్ మైనస్ తీసుకున్నామంటే, కాన్కేవ్ వస్తే ఎఫ్ వాల్యూ ఎలా తీసుకోవాలి? నెగిటివ్గా తీసుకోవాలి. ఓకేనా? లెన్స్ ఫార్ములా ఏంటి? 1/f = 1/v - 1/u. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అంటే మనం u కనుక్కోవాలి. u అంటే ఎంత? 3x. ఓకేనా? అన్ని 3 మల్టిపుల్లే ఉన్నాయి, సో కంపల్సరీ మనం చేయాల్సిందే. చూడండి, 1/f = 1/v - 1/u. 1/f అంటే -1/12, v వాల్యూ అంటే 1/x మైనస్ ఆఫ్ 1/3x. అదేంటి సార్ ఇక్కడ 3x రాశారు కదా, ఎందుకు మైనస్ తీసుకున్నారు? u వాల్యూ ఎప్పుడూ నెగిటివే తీసుకోవాలి, అవునా కాదా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అన్నాడు, కాన్కేవ్ లెన్స్లో v వాల్యూ ఏమైద్ది? అది కూడా నెగిటివే అయింది. ఫోకల్ లెంత్ ఏమైద్ది? అన్నీ నెగిటివ్ అవుతాయి. ఇది ఒక స్పెషల్ కండిషన్ అనమాట. కాన్కేవ్ లెన్సెస్లో u నెగిటివ్, v నెగిటివ్, f నెగిటివ్. కాబట్టి v వాల్యూ కూడా ఏం తీసుకోవాలి? నెగిటివ్ తీసుకోవాలి. కాబట్టి -1/x. ఈ సైన్ కన్వెన్షన్స్ మీకు తెలియాలి అంటే మీకు దేవర చరిత్ర తెలియాలి. అలా తెలియాలి అంటే ముందు మళ్ళీ వీడియో వినాలి. ఓకేనా? అది లెన్సెస్ గురించి క్లియర్గా మనం మాట్లాడాం. ఏ కండిషన్స్ ఎలా వస్తారని వివరంగా చెప్పాను. అవి వస్తేనే ఇలాంటివి మనం సాల్వ్ చేయగలం. కాన్కేవ్ లెన్స్ మీద క్వశ్చన్స్ చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు, ఎందుకంటే v వాల్యూ నెగిటివ్ తీసుకోవడం అనే పాయింట్ చాలామంది మిస్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అందుకే మీకు అర్థం అవ్వాలి అంటే క్వశ్చన్ నేను చెప్పడానికి ముందే మీరు పాస్ చేసుకొని చేయండి, మీకు అప్పుడు అర్థమైంది మనకి సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చాను. చూడండి, -1/12 = -1/x, -2 మైనస్ ప్లస్ అయింది 1/3x. ఎల్సిఎం 3x, xలో 3x 3 టైమ్స్ -3, ప్లస్ 3xలో 3x 1 టైము -1/12. -1/12 = -2/3x. 3 1 3 4. x = ఇది క్యాన్సిల్ చేస్తే 4 2 8. ఓకేనా? ఆన్సర్ ఏంటి? 8 లేదు అనుకోకూడదు. అడిగింది వాడేంటి? u వాల్యూ. u వాల్యూ ఎంత? 3x. సో u = 3 × x, 3 × 8, 3 ఎంత? 24. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? వచ్చింది ఆన్సర్. మంచి క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఆఫ్ ది డే అనమాట. క్వశ్చన్ ఆఫ్ ది డే. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ obliquely ఫ్రమ్ ఎయిర్ ఇంటూ గ్లాస్ స్లాబ్. ఇదేమో ఎయిర్, ఇదేమో గ్లాస్ స్లాబ్, ఇది నార్మల్. ఇలా ఒక లైట్ రే వచ్చింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. ఇలా వచ్చిన లైట్ రే మనకి ఎలా వెళ్ళిద్ది? నార్మల్ వైపు దగ్గరికి వెళ్ళిద్ది. దీన్ని నార్మల్ అనాలి, దీన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అనాలి, దీన్ని రిఫ్రాక్షన్ యాంగిల్ అనాలి. రిఫ్రాక్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎయిర్ నుంచి గ్లాస్ వైపు వచ్చాం, దీనికి తక్కువ డెన్సిటీ, దీనికి ఎక్కువ డెన్సిటీ ఉండిద్ది, కాబట్టి నార్మల్ వైపు వస్తాం. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ స్మాలర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉండిద్దంట? రిఫ్రాక్షన్ కన్నా తక్కువ ఉండిద్దంట. రాంగ్. చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎలా ఉంది? రిఫ్రాక్షన్ కన్నా ఎక్కువ ఉంది. సో గ్రేటర్ అని ఉండాలి, అంతేనా కాదా? ఇదిగోండి, ఈ యాంగిల్కి ఈ యాంగిల్కి తేడా అర్థం కావట్లే మీకు?
ఇక్కడ చూపిస్తాను. ఇదిగో ఈ యాంగిల్ చాలా ఎక్కువ ఉంది, ఈ యాంగిల్ చాలా తక్కువ ఉంది, కాబట్టి ఈ యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఉండాలి. వాడు స్మాలర్ అన్నాడు కాబట్టి క్వశ్చన్ రాంగ్ అనమాట, సారీ ఆప్షన్ రాంగ్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ ది యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. కాదు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గ్రేటర్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. కాదు, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ కన్నా ఎక్కువ ఉండదు అనమాట. సో ఇది రాంగే. మూడో చూద్దాం. స్పీడ్ ఆఫ్ లైట్ డిక్రీజెస్ యాజ్ ద లైట్ రే ఎంటర్స్ ఫ్రమ్ ఎయిర్ టు గ్లాస్ అన్నాడు. ఎయిర్ నుంచి గ్లాస్కి వచ్చినప్పుడు స్పీడ్ ఏమైందంట, తగ్గిద్దంట. సో కరెక్టే, తగ్గిద్ది. నెక్స్ట్, ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇందా మనం ఫస్ట్ క్వశ్చన్లో మాట్లాడుకున్నాంగా, ఇన్సిడెంట్ రే అదేవిధంగా ఎమర్జెంట్ రే రెండు ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ప్యారల్ అంటే సింబల్ గీయాలన్నమాట, రెండు లైన్స్. కాబట్టి ఇది రైటే. సో ఫోర్త్ ఆప్షన్ కూడా రైటే. కాబట్టి ఆన్సర్ బి అవ్వాలి. 3, 4 మాత్రమే రైట్. వాడు రైట్ ఏంటని అడిగాడు కాబట్టి 1, 2 అనేది తప్పు అనమాట. ఓకేనా? ఇది కూడా చూసారా, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్లు చాలా పెద్దగా ఉంటాయి, వివరంగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అంతా కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ లేకుండా ఏ క్వశ్చన్ ఉండదు, ఏదో చివరిలో వస్తాయి. కానీ మనం అంతా ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్తున్నాం, హార్డ్ నుంచి ఈజీ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజం టేక్స్ ప్లేస్ బికాజ్ అన్నాడు. డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్, సామాన్యంగా ఇది ఒక ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం అనుకుందాం. ఇలా ఎప్పుడైతే మనకు వైట్ లైట్ వస్తుందో ఆ వైట్ లైట్ అవుతుంది 7 కలర్స్గా విడిపోతుంది అనమాట. VIBGYOR, PIBGR. దీన్ని మనం ఏమంటాం, డిస్పర్షన్ అంటాం. తెలుగులో అయితే దీన్ని మనం విక్షేపణం అనాలి, కాంతి విక్షేపణం అంటాం. ఓకేనా? అలా కాంతి విక్షేపణం జరిగినప్పుడు ఏం జరిగింది అన్నాడు, చూద్దాం. వైట్ లైట్ స్ప్లిట్స్ డ్యూ టు రిఫ్లెక్షన్ అన్నాడు. కాదు, పరావర్తనం చెందడం వల్ల కాంతి విడిపోదు. నెక్స్ట్, డిఫరెంట్ కలర్స్ ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ ఇన్ గ్లాస్ అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. ప్రతి కాంతికి వేవ్ లెంత్ మారిద్ది అనమాట. ఓకేనా? సో అన్ని కలర్స్కి ఒకే వేవ్ లెంత్ ఉండదు. రెడ్ చూసుకున్నాం అనుకోండి, దానికి హై వేవ్ లెంత్ ఉండిద్ది. అదేవిధంగా మనం వైలెట్ తీసుకున్నాం అనుకోండి, దానికి లో వేవ్ లెంత్ ఉండిద్ది. ప్రతిదానికి ఒకటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండదు, ప్రతిదానికి ఒకే వేవ్ లెంత్ ఉండదు, ప్రతిదానికి ఒకటే ఎనర్జీ ఉండదు, అలాగే ప్రతిదానికి ఒకే స్పీడ్ ఉండదు. కాబట్టి డిఫరెంట్ స్పీడ్స్తో ఒక్కొక్క కాంతి ప్రయాణిస్తూ ఉండిద్ది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సేమ్ స్పీడ్ అన్నాడు. కాదు. ద ప్రిజం అబ్జార్బ్స్ సమ్ కలర్స్ అన్నాడు. కాదు, అసలు అబ్జార్ప్షన్ అనేది జరగదు, కేవలం డిస్పర్షన్ మాత్రమే జరిగిద్ది. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంతికి వేవ్ లెంత్, ప్రతి కాంతికి స్పీడు, ప్రతి కాంతికి వక్రీభవన గుణకాలు వేరుగా ఉంటాయి. సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ రిగార్డింగ్ ఇమేజ్ ఫార్మడ్ బై కాన్కేవ్ లెన్స్ అన్నాడు. సో కాన్కేవ్ లెన్స్లో వచ్చే ఇమేజ్ మనకి ఎప్పుడు ఎలా ఉండిద్ది, వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్, ఈ కండిషనే మనకు ఉండిద్ది అనమాట. సో పుటాకార ఘటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబం గురించి ఏది నిజం కాదు అన్నాడు, నాట్ ట్రూ అన్నాడు. చూద్దాం. ఇమేజ్ ఫార్మడ్ బై కాన్కేవ్ లెన్స్ కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్ అన్నాడు. ఎస్, కరెక్టే. కాన్కేవ్ లెన్స్ ద్వారా వచ్చే ఇమేజ్ ఎలా ఉండిద్ది, వర్చువల్ ఇమేజ్ ఉండిద్ది. వర్చువల్ ఇమేజ్ని మనం ఎక్కడ చూపించలేము, స్క్రీన్ మీద మనం చూపించలేము. ఓకేనా? మనం స్క్రీన్ మీద ఏ ఇమేజ్ చూపించవచ్చు, రియల్ ఇమేజ్ కెన్ ఫార్మ్ ఆన్ స్క్రీన్ అనమాట. రియల్ ఇమేజ్ని మన స్క్రీన్ మీద చూపించవచ్చు. సో ఫస్ట్ ఇది రైట్. రెండోది చూద్దాం. ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆన్ ఏ స్క్రీన్ అన్నాడు. స్క్రీన్ మీద మనం తీసుకురావచ్చు అన్నాడు. సో ఇది రాంగ్, ఇది రైట్ అనమాట. కెనాట్ బి ఆబ్టైన్డ్ అన్నాడు. ద ఇమేజ్ ఫార్మ్డ్ బై, ఓకే రివర్స్లో అడిగాడు, నాట్ అన్నాడు కదా. సో ఇది రైట్.
ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇమేజ్ ఫార్మడ్ బై కాన్కేవ్ లెన్స్ అంటే వర్చువల్ది మనం ఎక్కడ చూపించలేము, స్క్రీన్ మీద చూపించలేము, కాబట్టి ఇది నాట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇమేజ్ ఫార్మడ్ బై ద ఇమేజ్ ఫార్మడ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ ఇన్ సైజ్ కంపారిజన్ టు ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఇమేజ్ సైజ్ ఎప్పుడు కూడా ఎలా ఉండిద్ది, స్మాల్గా ఉండిద్ది. ఇదిగో మనం డెఫినిషన్ మాట్లాడుకున్నాగా. సో మనకి ఇది రైట్. నాలుగోది చూద్దాం. ఇమేజ్ ఫార్మడ్ ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ అన్నాడు, తప్పు. ఆల్వేస్ బిగ్గర్ ఉండదు అన్నమాట. ఓకేనా. కాబట్టి ఏమి రాంగ్ ఉన్నాయి, రెండో ఆప్షన్ రాంగ్గా ఉంది, నాలుగో ఆప్షన్ రాంగ్గా ఉంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోత్ సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఒక వర్చువల్ ఇమేజ్ని స్క్రీన్ మీద చూపించలేం, ఒక రియల్ ఇమేజ్నే చూపించగలం. ఓకేనా. సో కాన్కేవ్ లెన్స్ ద్వారా వచ్చే ఇమేజ్ ఎప్పుడైనా సరే డిమినిష్ అయి ఉండిద్ది, ఎప్పుడు బిగ్గర్ అని మనం అనకూడదు. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ రే ఆఫ్ లైట్ పాసెస్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఏ స్పెరికల్ లెన్స్ ఏమైంది అన్నాడు. ఓకేనా. ఇదిగోండి, ఇది ఒక లెన్స్ అనుకుందాం, ఇది ఆప్టికల్ సెంటర్. ఎప్పుడైతే లైట్ రే ఇలా వెళ్ళిద్ది, కొన్ని సందర్భాల్లో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కూడా వెళ్ళిద్ది అనమాట. ఇలా వెళ్ళింది అనుకోండి, ఆ ఆప్టికల్ సెంటర్ గుండా అలాగే వెళ్ళిపోయింది, అంటే ఎటువంటి డీవియేషన్ ఉండదన్నమాట. సో నో డీవియేషన్. ఒక లైట్ లెన్సెస్లో ఓ అంటే ఆప్టికల్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ సెంటర్ గుండా వెళితే ఏమవుదు, ఎమర్జెస్ అన్డీవియేటెడ్, ఎటువంటి విచలనం లేకుండా బహిర్గతం అవుతుంది, అలా వెళ్ళిపోయింది అనమాట. కానీ ఇలా వెళ్ళిన లైట్ రే ఇలా వెళ్ళిపోవచ్చు, ఒక చోట మనకి ఏమవ్వచ్చు, ఫోకస్ అవ్వచ్చు, ఎందుకంటే స్ట్రైట్గా వచ్చింది, ఫోకస్ గుండా వెళ్ళిద్ది. కానీ నువ్వు దీని గుండా ఎప్పుడైతే పంపిస్తావో డీవియేట్ అవ్వకుండా వెళ్ళిద్ది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్, ఇఫ్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ టు ద లెన్స్, ద ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్వేస్ ప్లేస్డ్ సచ్ దట్ అన్నాడు. ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఎటువైపు పెట్టాలన్నాడు. ఇదిగోండి, ఇది ఒక లెన్స్. ఓకేనా. ఇది ఆప్టికల్ సెంటర్, ఇది F1 టు F1, ఇది F2 టు F2. మనం ఎప్పుడైనా ఇప్పటి వరకు ఆబ్జెక్ట్ ఇటు పక్కన ఇమేజ్ పడిద్ది అనమాట. మన ఆబ్జెక్ట్ని ఎప్పుడు పెట్టినా ఎటువైపు పెట్టాం, లెఫ్ట్ వైపు పెట్టాం. సో న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్స్ ప్రకారం, ఓకేనా, నూతన కార్టీసియన్ సంజ్ఞ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు ఎడం వైపే పెట్టాలి, అది రూల్ అనమాట. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది లెన్స్. వస్తువు కటకానికి ఎప్పుడు ఎడం వైపు ఉంచాలి. ఇదే కాదు, మిర్రర్ కూడా ఎడం వైపే ఉంచాలన్నమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క నిమిషం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. When a light ray passes through a rectangular glass slab, the emergent ray. ఫస్ట్ క్వశ్చనే కదా, ఎమర్జెంట్ రే అండ్ ఇన్సిడెంట్ రే రెండు ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అని మనం ఇందాకే మాట్లాడుకున్నాం, అవునా కాదా. ఇది కాదు, పర్పెండిక్యులర్ కాదు, ఇది కాదు. సో బి ఆప్షన్. సో ప్యారలల్ టు ద ఇన్సిడెంట్ రే బట్ షిఫ్టెడ్ సైడ్ వాడ్ అనమాట, అంటే సైడ్కి షిఫ్ట్ అయ్యిద్ది. ఓకేనా. ఎందుకంటే బెండింగ్ జరిగింది కాబట్టి, డ్యూ టు బెండింగ్ నేచర్ ఉండటం వల్ల మనకి షిఫ్ట్ అయింది, కానీ అది ప్యారలల్గా ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం వెన్ వన్ మీడియం ఈజ్ స్పెసిఫైడ్ యాజ్ వాక్యూమ్ అన్నాడు, ఆర్ ఎయిర్ అన్నాడు. ఓకే. స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వాక్యూమ్ లేదా ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ మీడియం. పైన ఏమో వ్యాక్యూమ్లో లేదా ఎయిర్లో ఉన్న కాంతి వేగాన్ని వేసి కింద పలానా మీడియంలోని కాంతి వేగాన్ని మనం వేసినప్పుడు మనకు వచ్చేదాన్ని యాబ్సొల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనాలి. సో ఇదిగోండి, పరమ వక్రీభవనం గుణకం అనాలి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. యాబ్సొల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనాలి. కంపల్సరీగా యాబ్సొల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో పైన ఏముండిద్ది, వ్యాక్యూమ్ కానీ ఎయిర్ కానీ ఉండిద్ది అనమాట. ఓకేనా.
అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండిద్ది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 ఉండిద్ది. ఓకేనా? అలా కాకుండా మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి గ్రేటర్ దాన్ ఉండొచ్చు, లెస్ దాన్ ఉండొచ్చు, ఈక్వల్ ఉండొచ్చు. ఓకేనా? గ్రేటర్ దెన్ 1 ఉండొచ్చు, లెస్ దెన్ 1 ఉండొచ్చు, ఈక్వల్ టు 1 ఉండొచ్చు. మరి దాని ఫార్ములా ఏంటి? స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ మీడియం 1 బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ మీడియం 2. రెండు వేరు వేరు మీడియంలో స్పీడ్లు వేయాలన్నమాట. కానీ ఇక్కడ ఒక మీడియం కంపల్సరీ ఫిక్స్ చేసావు. ఏంటది? ఎయిర్ లేదా వ్యాక్యూమ్ అన్నమాట. ఫిక్స్ చేస్తేనేమో అబ్సల్యూట్, ఫిక్స్ చేయకుండా మీడియం 1, మీడియం 2 అని రాస్తేనేమో జస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రెండింటికి తేడాలను మీరు గమనించండి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రాబ్లం అడిగాడు. ప్రాబ్లం పాజ్ చేసుకుని సాల్వ్ చేయండి. an object is placed 10 centimeters from a concave lens. మళ్ళీ కాన్కేవ్ లెన్స్ అడిగాడు. ఓకేనా? ఆబ్జెక్ట్ అన్నాడు అంటే యూ వాల్యూ ఇచ్చాడు. యూ వాల్యూ ఎంత? 10 సెంటీమీటర్లు. మైనస్ తీసుకోవాలి. యూ ఎప్పుడు మైనస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఎఫ్ వాల్యూ -15 సెంటీమీటర్లు. కాన్కేవ్ లెన్స్ అన్నాడు కాబట్టి ఎఫ్ కూడా నెగిటివ్ తీసుకోవాలి. ఫార్ములా 1/f = 1/v - 1/u. అది లెన్స్ ఫార్ములా. సాల్వ్ చేద్దాం. 1/f = డైరెక్ట్గా పెట్టేద్దాం. -1/15 = 1/v -(-1/10). అంతే కదా? -1/15 మైనస్ మైనస్ ప్లస్ అయింది. ఇటు వస్తే మళ్ళీ మైనస్ అయింది. -1/10 = 1/v. 30 తీసుకున్నాం. 15 రోజులు 30, 10 మూళ్ళు 30, -5/30 చేద్దాం. 5 ఒకట్లు 5 ఆరులు. సో వి వాల్యూ మనకేమొచ్చింది? -6 వచ్చింది. మనం ఏమనుకున్నాం? కాన్కేవ్ లెన్స్ అంటే వి వాల్యూ ఏం రావాలి? మైనస్ రావాలి. వచ్చిందా లేదా? ఇప్పుడు వాడేం అడిగాడు? కండిషన్ అడిగాడు. ప్రతిబింబం గురించి చెప్పండి అన్నాడు. అంటే ముందు మనం మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవాలి. సో మ్యాగ్నిఫికేషన్ = v/u. వి వాల్యూ ఎంత? -6. యూ వాల్యూ ఎంత? -10. కొట్టేస్తే 0.6 అనమాట. అంటే ఎం వాల్యూ ఏమొచ్చింది? <1 వచ్చింది. సో <1 వచ్చింది కాబట్టి స్మాలర్. సో లార్జర్ కాదు, లార్జర్ కాదు, స్మాలర్ అనమాట. ఎం వాల్యూ ఏమొచ్చింది? ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే ఏంటి? వర్చువల్. సో సి ఆప్షన్, వర్చువల్ ఎరెక్ట్ స్మాలర్ అనమాట. ఎం వాల్యూ మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇన్వర్ట్కి వెళ్ళే వాళ్ళం. కానీ రాలేదుగా, వచ్చింది ప్లస్ కదా. అప్పుడు మనం ఎలా తీసుకోవాలి? ఎరెక్ట్గా తీసుకోవాలి. సో ఎరెక్ట్ ఇమేజ్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? వర్చువల్గా ఉండిద్ది. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. కాన్కేవ్ లెన్స్ మీద మళ్ళీ అడిగాడు. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ లెన్స్ ఫార్మ్స్ అన్ ఇమేజ్ ఆన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ 30 సెంటీమీటర్స్ అవే అన్నాడు. యూ వాల్యూ = 30 సెంటీమీటర్స్. ఓకే. ఇమేజ్ ఫార్మ్డ్ అట్ 60 సెంటీమీటర్స్ అన్నాడు. వి వాల్యూ = 60 సెంటీమీటర్స్. ఆన్ ద అదర్ సైడ్ అన్నాడు. మెన్షన్ చేశాడు కరెక్ట్గా అదర్ సైడ్ అని చెప్పి. ద మ్యాగ్నిఫికేషన్ అని అడిగాడు. సో ఎం = v/u. వి వాల్యూ ఎంత? 60. యూ వాల్యూ ఎంత? -30. 3 ఒకట్లు 3 రోళ్ళు. సో ఎం వాల్యూ నాకు ఏమొచ్చింది? -2 వచ్చింది. సో ఎక్కడుంది -2? ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? అదర్ సైడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లెన్సెస్లో అన్ని కండిషన్స్ అదర్ సైడ్ పడిద్ది, ఒకటి మాత్రం యువతల వైపుకి వచ్చింది అనమాట. అది మనం కరెక్ట్గా వి పాజిటివ్ అనే విషయం మనకు తెలియడానికే ఆ పదాన్ని వాడాడు. ఓకేనా? ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అది వి యొక్క సైన్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాన్కేవ్ లెన్స్. మళ్ళీ కాన్కేవ్ లెన్స్ మీద క్వశ్చన్. ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్లు. ఎఫ్ = 15 సెంటీమీటర్లు మైనస్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్స్. యూ వాల్యూ = 30 సెంటీమీటర్స్ మైనస్ వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ అని అడిగాడు. సో ఎం వాల్యూ అడిగాడు. మ్యాగ్నిఫికేషన్ చేద్దాం. 1/f = 1/v - 1/u. -1/15 = 1/v -1/30.
ఇది ప్లస్ అయిపోయింది, మళ్ళీ అటు వస్తే మైనస్ అయింది. -1/15 -1/30 = 1/v. ఎల్సిఎం 30, 15 రోజులు 30, 3 ఒకట్లు 30. సో -3/30, 3 ఒకట్లు 3 పదులు, 1/10 వచ్చింది అనమాట. సో వి వాల్యూ ఎంత మనకి -10 వచ్చింది. సో మ్యాగ్నిఫికేషన్ = v/u. వి అంటే -10, యు వాల్యూ అంటే ఎంత -30, అంతే కదా. ఇది కొట్టేస్తే 1/3. 1/3 అంటే 0.33. సో ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ అవ్వాలి. ఎస్, బి ఆప్షన్. ఓకేనా? కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ మీద, సైన్స్ మీద, రూల్స్ మీద మంచి ఐడియా ఉంటే ఫసా చేసుకుని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్, ఏ కార్ డ్రైవర్ యూజెస్ ఏ కాన్కేవ్ మిర్రర్ యాజ్ ఏ షేవింగ్ మిర్రర్ అట్ హోమ్. ఓకే, ఇఫ్ హిస్ ఫేస్ ఈజ్ కెప్ట్ క్లోజ్ టు ద మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ని వాడుతున్నాడు షేవింగ్ మిర్రర్ లాగా. తన ముఖాన్ని అద్దానికి మరింత దగ్గరగా, ఆ కాన్కేవ్ అద్దానికి మరింత దగ్గరగా తీసుకెళ్తే హౌ విల్ ద ఇమేజ్ ఫార్మడ్. అప్పుడు ఏర్పడే ప్రతిబింబం ఎలా ఉండిద్ది అన్నాడు. ఓకేనా? సామాన్యంగా కాన్కేవ్లో మనకి మొత్తం 6 కండిషన్స్ ఉంటాయి. 6 కండిషన్స్లో 5 ఏమో రియల్ ఇమేజ్ వస్తుంది, కానీ ఒక కండిషన్లో మాత్రం ఇమేజ్ వర్చువల్గా వస్తుంది. ఎప్పుడు? ఇది మిర్రర్, ఇది పోలు, ఇది ఎఫ్. ఆబ్జెక్ట్ నువ్వు ఏం చేసావు? మిర్రర్కి మరింత దగ్గరగా, అంటే ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎఫ్కి బియాండ్ కాకుండా ఎఫ్ లోపలికి వచ్చావు, అంటే మరీ దగ్గరగా తీసుకొచ్చావు. ఎప్పుడైతే ఎఫ్కి పీకి మధ్యలో పెడతావో అప్పుడు మనకి ఏమైంది? వర్చువల్ కండిషన్ వచ్చింది అనమాట. కాబట్టి వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సారీ, డిమినిష్డ్ కాదు, మ్యాగ్నిఫైడ్. వర్చువల్, ఎరెక్ట్, మ్యాగ్నిఫైడ్ అనమాట. ఈ ఒక్క కండిషన్ వచ్చింది. అందుకే నువ్వు మరీ దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది, ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది, మ్యాగ్నిఫై చాలా పెద్దగా కనపడుద్ది అనమాట. మరి షేవింగ్ మిర్రర్ నీ దగ్గరికి వెళ్ళి చూస్తే నీ మొహం పెద్దగా కనపడదా? కనపడిద్ది కదా, అది కండిషన్. ఓకేనా? మంచి క్వశ్చన్ అనమాట. అప్లికేషన్ ఓరియంటెడ్లో అడిగాడు. కమింగ్ టు when applying the sign conventions for a spherical lenses to measure the object and image distances, where are all the measurements taken from అన్నాడు. అన్ని మెజర్మెంట్స్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అన్నాడు. ఓకేనా? ఇదిగోండి లెన్సెస్ అన్నాడు. ఇది లెన్సెస్, ఇది ఇంకో లెన్సెస్, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. ఏ లెన్స్ అయినా తీసుకోండి, మధ్యలో మనకి ఏముండిద్ది? ఇక్కడ ఆప్టికల్ సెంటర్ ఉండిద్ది, ఇక్కడ ఆప్టికల్ సెంటర్ ఉండిద్ది. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని పెట్టినా, ఒక ఇమేజ్ ఫామ్ అయినా, అన్నిటిని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? ఆప్టికల్ సెంటర్ దగ్గర నుంచే మనం కౌంట్ చేస్తున్నాం. అవునా కాదా? అంటే ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ని మనం మెయిన్ యాక్సిస్గా, ఒక ఆరిజిన్ పాయింట్గా, ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని మనం అన్ని దూరాలని లెక్కిస్తున్నాం. కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది లెన్స్. దీని ఆధారంగా మనం అన్నింటినీ చదువుతున్నాం. ఓకేనా? పోల్ కాదు, పోల్ ఉండేది మనకి ఎక్కడ? పోల్ ఉండేది మనకి మిర్రర్లో ఉండిద్ది. అదే మిర్రర్లో అనుకోండి, మనం పోల్ నుంచి అన్ని డిస్టెన్స్లో చదువుతూ ఉంటాం, కానీ లెన్సెస్లో అయితే ఆప్టికల్ సెంటర్ నుంచి చదువుతూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్, ద వేవరింగ్ ఆబ్జెక్ట్స్ సీన్ త్రూ ఏ టర్బులెంట్ హాట్ ఎయిర్. ఇదిగోండి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఓకేనా? ఈ క్వశ్చన్ మీకు ఇందాకే చెప్పాను, రిపీట్ అయిన క్వశ్చన్. దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మీరే రాయండి. 2253 క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో మీరే రాయండి. ఇట్స్ ఎ రిపీటెడ్ క్వశ్చన్. వేడి గాలి ప్రవాహం ద్వారా చూసినప్పుడు వస్తువులు వణుకుతున్నట్లు మినుకుగా కనపడుతూ ఉంటాయి, కారణం ఏంటి? కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్, ఇన్ ద సైన్ కన్వెన్షన్ ఫర్ ద లెన్సెస్ ఆల్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఫ్రమ్ అన్నాడు. లెన్సెస్లో అన్ని డిస్టెన్స్లు మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తామని మాట్లాడుకున్నాం ఇందాకే. ఎక్కడి నుంచి? ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది లెన్స్. ఓకేనా? ఆప్టికల్ సెంటర్ నుంచి మనం అన్నింటినీ మెజర్ చేసుకుంటూ వస్తాం. ఇట్స్ ఏ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫినోమినన్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్
వాజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ బై అన్నాడు. డిస్పర్షన్ ఆఫ్ లైట్, కాంతి విక్షేపణం అనే ఆ ప్రాపర్టీని మొదటిగా ఎవరు చెప్పారన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీనా? కాదు, ఆయన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ముఖ్యంగా వాడే లైట్ ప్రాపర్టీ ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నోబెల్ కూడా వచ్చింది దీనివల్ల, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్లే. దీనికన్నా గొప్ప సిద్ధాంతం చెప్పాడు, థియరీ ఆఫ్ రిలేటివిటీ. దానికి రాలేదు, దీనికి వచ్చింది. సో ఆన్సర్ ఏమవ్వాలి? న్యూటన్ అనమాట. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి మనకు చెప్పింది న్యూటన్. ఓకేనా? మరి హ్యూజెన్స్ ఏం చెప్పాడు? హ్యూజెన్స్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్ చెప్పాడు. కాంతి తరంగ సిద్ధాంతం, వేవ్ నేచర్ ఆఫ్ లైట్. లైట్ తరంగాల రూపంలో వెళ్ళిద్దని చెప్పారు. ఓకేనా? ఇక మ్యాక్స్వెల్ మీకు తెలుసు, మ్యాగ్నెటిజంకి సంబంధించి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ -1. మ్యాగ్నిఫికేషన్ ఎంత ఇచ్చాడు? -1. ఏ మిర్రరు? కాన్కేవ్ మిర్రర్. ఓకే, దాని అర్థం ఏంటి అన్నాడు. దాని అర్థం ఏంటి, ఎలా చెప్పాలి మనం? ఓకేనా? చూడండి, మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దెన్ ఉందనుకోండి, ఇమేజ్ ఏమైంది? మ్యాగ్నిఫై అయిందని అర్థం, పెద్దదైంది అని అర్థం. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి, సేమ్ సైజు. ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ అంతే. ఓకేనా? మ్యాగ్నిఫికేషన్ లెస్ దెన్ 1 వచ్చింది అనుకోండి, డిమినిష్, తగ్గింది అని అర్థం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చిందంటే సేమ్ సైజు. ఓకేనా? సేమ్ సైజ్ మనకి ఎక్కడ వచ్చింది? కాన్కేవ్ మిర్రర్లో ఎట్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇది మనం కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, ఇది ఎఫ్పి, ఇది ఎఫ్, ఇది సి. ఇక్కడ పెట్టామనుకో, ఇమేజ్ కూడా ఇక్కడే ఫామ్ అయింది. సో సేమ్ సైజ్ ఫామ్ అవ్వాలి అంటే నువ్వు సి దగ్గర పెట్టాలి. కాబట్టి నాకు 1 అంటే అది సేమ్ అని అర్థమైంది. సేమ్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి అని అర్థమైంది. కాబట్టి బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వస్తువు వక్రతా కేంద్రం దగ్గర పెడితే మ్యాగ్నిఫికేషన్ 1 వచ్చింది. మరి మైనస్ ఎందుకు? ఇన్వర్ట్. ఇది ఏ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఎలా వస్తుంది? 5 కండిషన్స్లో ఇన్వర్ట్. దాన్ని సూచిస్తుంది అనమాట. ప్రతి నొటేషన్కి ఒక అర్థం ఉంది. అర్థం లేకుండా ఏ వాల్యూ ఉండదు, ఏ సైను ఉండదు. ఓకేనమ్మా? కమింగ్ టు ఫర్ ఎ కాన్కేవ్ మిర్రర్ ద హైట్ ఆఫ్ అన్ ఇమేజ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. ఇదిగోండి, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ఎఫ్పి, ఇది ఎఫ్, ఇది సి. ఓకేనా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఇలా పైకి ఇలా పెట్టాను. వాడు ఏమన్నాడు? హైట్ ఆఫ్ ది ఇమేజ్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దీన్ని పై వైపు పెట్టామనుకో మనం ఏం తీసుకోవాలి? పాజిటివ్ అని తీసుకోవాలి. ఇలా కింద వైపు పెడితే మనం ఏం తీసుకోవాలి? నెగిటివ్ అని తీసుకోవాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఎబో అన్నాడు. ఎబో అంటే పాజిటివ్. సో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ పాజిటివ్. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ద డయామీటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. ఒక స్పెరికల్ మిర్రర్ తీసుకోండి ఇలాగా. ఓకేనా? ఈ మొత్తం ఉంది కదా, ఈ డయామీటర్. ఇక్కడే కదా మనకి వేవ్ లైట్ రే ఇలా వచ్చి రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కడ? ఈ ప్రాంతమే కదా. ఒక లైట్ రే వస్తే ఇదిగోండి ఇక్కడే తగలాలి. ఇక్కడ తగలకుండా ఎక్కడేం తగిలిద్దా? తగలదు. ఇక్కడే కంపల్సరీగా తగలాలి. ఈ మొత్తం సర్ఫేస్ యొక్క డయామీటర్ని ఏమనాలి అని అడిగాడు. అపర్చర్. అపర్చర్ అంటే ఒక వే అనమాట, ద్వారం అని అర్థం. సో ద డయామీటర్ ఆఫ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ అపర్చర్. ఓకేనమ్మా? కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇందాక చెప్పా మీకు, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్ లేదా ఎయిర్. ఒక మీడియం ఏమవ్వాలి? వ్యాక్యూమ్ లేదా ఎయిర్ అవ్వాలి. ఇంకోటి ఏమవ్వాలి? పలానా మీడియం అవ్వాలి. ఏదైనా అవ్వచ్చు, కానీ పైన మాత్రం ఒకటి ఫిక్స్ అవ్వాలి. దీనికి ఎప్పుడు ఎలా ఉండిద్ది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండిద్ది. సో ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఆల్వేస్ నెగిటివ్ కాదు, దాన్ని తీసుకోకూడదు. ఆల్వేస్ ఈక్వల్ టు 1.
ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1 కాదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ ఆప్షన్ ఇచ్చాడు, బి ఆప్షన్ ఇచ్చాడు. లెక్క ప్రకారంగా ఎప్పుడైనా సరే దానికి సరే గ్రేటర్ దెన్ 1 అని తీసుకోండి. ఇలా ఉండాలన్నమాట. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. కానీ అక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చాడు, గ్రేటర్ దెన్ 1 ఇచ్చాడు. సో గ్రేటర్ దెన్ 1 ఆప్షన్ పెట్టండి. ఓకేనా, సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసారు ఎంత ఉందో. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఏమైంది అని అడిగాడు. ఓకేనా, జాగ్రత్తగా చేద్దాం. కాన్కేవ్ మిర్రర్ చూడండి. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఆల్వేస్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్ అన్నాడు. ఇది తప్పు. ఆల్వేసా? కాదు. ఒక కండిషన్లో వర్చువల్ వచ్చిద్దా లేదా? మరి ఆల్వేస్ రియల్ అన్నాడే, తప్పు, తీసేయి. రెండోది చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్. రియల్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ when the object is placed between focus and center of curvature. ఫోకస్ కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్యలో పెడితే డిమినిష్ వచ్చిద్దా? రాదు. అవునా కాదా? చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు. ఇదన్నమాట. ఇది పి, ఇది ఎఫ్, ఇది సి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఇన్ఫినిటీ దగ్గర పెడతాం, అప్పుడు హైలీ డిమినిష్ ఫామ్ అయింది. అవునా కాదా? నెక్స్ట్ బియాండ్ సి పెడతాం, అప్పుడు డిమినిష్ అయింది. ఎట్ సి పెడతాం, అప్పుడు సేమ్ సైజ్ అయింది. ఓకేనా. ఇప్పుడు బిట్వీన్ సి అండ్ ఎఫ్, సి అండ్ ఎఫ్ పెట్టినప్పుడు ఏమైంది? ఎన్లార్జ్ అయింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు, జాగ్రత్తగా చూడండి. సికి ఎఫ్కి మధ్యలో పెట్టాడంట. ఇదిగోండి, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టాడు. అలా రెండప్పుడు పెట్టినప్పుడు ఇమేజ్ ఏమవ్వాలి? ఎన్లార్జ్ అవ్వాలి. కానీ వాడేమి ఇచ్చాడు? డిమినిష్ అన్నాడు. కాబట్టి ఏంటి? ఇది కూడా రాంగే. కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా రాంగే. ఓకేనా. మూడో చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్స్ ఏ రియల్ ఇన్వర్టెడ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఇట్స్ ఫోకస్ అన్నాడు. ఇది కరెక్ట్. ఇప్పుడు చూడండి, ఇదిగోండి, ఎప్పుడైతే మనం ఇన్ఫినిటీ దగ్గర పెట్టామో హైలీ డిమినిష్ అయిపోయింది. అంటే పాయింట్ సైజులో మనకి ఇమేజ్ వచ్చింది. ఎక్కడ? ఫోకస్ దగ్గర వచ్చింది అనమాట. కాబట్టి మూడో ఆప్షన్ మాత్రమే కరెక్ట్. సో ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఏ ఆప్షన్. 3 మాత్రమే కరెక్ట్, మిగతావన్నీ తప్పు అనమాట. ఓకేనా. కాన్కేవ్లో ఉన్న కండిషన్స్ 6 గురించి తెలిస్తేనే వాటిని చదివి మనం అర్థం చేసుకోవాలి. అంత ఈజీ కాదు. క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చాడు. పెద్ద పెద్ద క్వశ్చన్లు, స్క్రీన్ మొత్తం పడుతుంది. ఆ లెవెల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లం పాస్ చేసుకొని సాల్వ్ చేయండి. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. ఇదిగోండి, ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఓకేనా. ఏమన్నాడు? పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్య డిస్టెన్స్ అంతా 50 సెంటీమీటర్లు. అవునా కాదా? అంటే ఇక్కడికి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ అంతా 50 సెంటీమీటర్లు. ఓకే. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ ఈజ్ -1, m = -1 అన్నాడు. ఓకే. దెన్ వాట్ విల్ బీ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ అన్నాడు. క్వశ్చన్ భలే అడిగాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. సింపుల్ క్వశ్చనే, ట్రిక్కీగా అడిగాడు, కొత్తగా అడిగాడు. చూడండి, సింపుల్ ఏమి లేదు. మనకి ఏమి ఇచ్చాడంటే సికి పికి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏమన్నాడు? 1 అన్నాడు. 1 అన్నాడంటే సేమ్ సైజ్ అని అర్థం. మ్యాగ్నిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో సేమ్ సైజ్ ఎక్కడ వచ్చింది? ఎట్ సి. అంటే నువ్వు సి దగ్గర పెడితే దేన్ని? ఆబ్జెక్ట్ని. ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అయింది? సి దగ్గరే ఫామ్ అయింది. అవునా కాదా? అప్పుడు యూ వాల్యూ ఎంత అవ్వాలి? -50 సెంటీమీటర్లు. వి వాల్యూ కూడా ఏమవ్వాలి?
-50 సెంటీమీటర్లు. రెండు మిర్రర్కి ఎటువైపు ఉన్నాయి? ఎడం వైపు ఉన్నాయి, అంటే లెఫ్ట్ వైపు ఉన్నాయి. లెఫ్ట్ వైపు ఉన్నప్పుడు రెండు ఎలా తీసుకోవాలి? మైనస్లు తీసుకోవాలి కదా, అవునా కాదా? కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? బి ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. -50 సెంటీమీటర్లు, -50. కాబట్టి వస్తువు ప్రతిబింబ దూరం రెండు కూడా -50, -50 ఉంటాయి అన్నమాట. ఇది మనం సాల్వ్ చేయాల్సిన విధానం. ఓకేనా? మంచి క్వశ్చన్. చెప్పాను కదా, మీరు పాస్ చేసుకుని సాల్వ్ చేస్తేనే మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు అన్న విషయం మీకు అర్థమైంది. ఓకేనమ్మా? ఒకవేళ చెక్ చేద్దాం. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ మనకు -1 రావాలి. వచ్చిద్దో రాదో చూద్దామా? చూడండి, చక్కగా వచ్చింది. చేసి చూపిస్తా. m = -v/u. m = v వాల్యూ ఎంత? -50 u వాల్యూ ఏం తీసుకోవాలి? -50 తీసుకోవాలి. మైనస్ ఏమైంది? ప్లస్ అయిపోయింది. ఇది కొట్టేస్తే m వాల్యూ ఏమొచ్చింది? -1. వాడు కూడా క్వశ్చన్లో ఏమన్నాడు? -1 అన్నాడుగా. చూసారా, వాడు చెప్పిందే వచ్చింది. వచ్చిద్ది, రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. చూద్దాం. ఏ రే పాసింగ్ త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది లెన్స్ ఎమర్జెస్ అన్డీవియేట్ అని అన్నాడు. ఇందాకే మాట్లాడుకున్నాం, కటకం గుండా ఒక లైట్ రే వెళ్తున్నప్పుడు అది లెన్స్ దాటుకుంటూ వెళ్ళంగానే ఎటువంటి డీవియేషన్ జరగకూడదు. నో డీవియేషన్. డీవియేషన్ జరగకుండా ఉండాలంటే దేని గుండా వెళ్ళాలి? ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళాలి, అవునా కాదా? కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? డి ఆప్షన్, ఆప్టికల్ సెంటర్, దృక్కేంద్రం అంటారు. నెక్స్ట్, when an object is moved slowly and gradually closer to the convex mirror, కాన్వెక్స్ మిర్రర్కి క్లోజర్గా తీసుకొచ్చాం, ఫ్రమ్ ఇన్ఫినిటీ టువర్డ్స్ ద పోల్ అనమాట. ఓకే, వాట్ కెన్ వీ సే అబౌట్ ద ఇమేజ్ అన్నాడు. ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే, మంచి క్వశ్చన్ అనమాట. కండిషనే బాగా డిఫరెంట్గా అడిగాడు, జాగ్రత్తగా చూడండి. కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్లో మనకి ఏం కండిషన్స్ వస్తాయి? రెండే కండిషన్లు వస్తాయి. ఒకటి, నువ్వు ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. రెండోది, నువ్వు ఇన్ఫినిటీకి పోల్కి మధ్య పెడితే, చెప్పు, పోల్కి ఫోకస్కి మధ్య ఇమేజ్ ఫామ్ అయింది. ఈ రెండు కండిషన్లు మాత్రమే మనకి కాన్వెక్స్ మిర్రర్లో ఉన్నాయి. ఇప్పుడు బాగా చదువు, వాడేమన్నాడు? when an object is moved slowly, gradually, closer to a convex mirror from infinity, ఈ కండిషన్ తీసుకున్నాడు. ఇన్ఫినిటీ నుంచి నువ్వు మెల్లిగా పోల్ వైపు వెళ్తే ఏమైద్ది? వాట్ కెన్ బి సే అన్నాడు. ఏమైద్ది అన్నాడు. ఏమైద్ది? మూవ్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ టువర్డ్స్ ద పోల్. అప్పుడు కూడా ఇమేజ్ ఏమైద్ది? ఫోకస్ నుంచి మెల్లిగా పోల్ వైపు వచ్చింది. నువ్వు ఇలా వెళ్ళి దీని వైపు వెళ్తే అది ఇలా రివర్స్లో వచ్చింది అనమాట. కాబట్టి ద ఇమేజ్ విల్ మూవ్ ఫ్రమ్ ఫోకస్ టు ద పోల్. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రధాన నాభి నుండి ధ్రువం వైపు వస్తూ మెల్లిగా కదిలిద్ది. నువ్వు ఇన్ఫినిటీ నుంచి పోల్ వైపు వెళ్తే అది ఫోకస్ నుంచి పోల్ వైపుకి వచ్చింది అనమాట. సింపుల్. ఓకేనా? నువ్వు దూరంగా వెళ్తే అది దూరంగా వెళ్ళిద్ది. మిర్రర్కి ముందుకు వస్తే ముందుకి, వెనక్కి వెళ్తే వెనక్కి, అలాగనమాట. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్? వాతావరణ వక్రీభవనానికి ఏది కారణం? కారణం ఏంటి అన్నాడు. ఓకేనా? ఏది కారణం? స్కాటరింగా? కాదు. రిఫ్లెక్షనా? కాదు. ఎస్, బెండింగ్ అనమాట. బెండింగ్ ఆఫ్ లైట్ డ్యూ టు చేంజ్ ఇన్ ద ఎయిర్ డెన్సిటీ. గాలి సాంద్రతలో మార్పు వల్ల కాంతి వంగి ప్రయాణిస్తుంది. సో ఇక్కడ డెన్సిటీ చాలా చాలా ఇంపార్టెంట్. డెన్సిటీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద ప్రాపర్టీ కాల్డ్ రిఫ్రాక్షన్, వక్రీభవనం. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ఏ లైట్ రే వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఏ లెన్స్? వాట్ హ్యాపెన్స్ టు ఏ లైట్ రే వెన్ ఇట్ పాసెస్ త్రూ ఏ ఆప్టికల్ సెంటర్ అన్నాడు. ఇలా లైట్ రే ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమైంది?
ఇట్ విల్ ఎమర్జ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిసా? కాదు, అది కాదు అర్థం. ఇట్ పాసెస్ త్రూ ఏ ప్రిన్సిపల్ ఫోకసా? కాదు. ఇట్ విల్ ఎమర్జ్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఎస్, ఇది కరెక్ట్. ఎలాంటి విచలనం లేకుండా బయటకు వచ్చేస్తుంది, బహిర్గతం అవుతుంది అనమాట. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎ డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ గురించి అడిగాడు. ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్స్ such that image formed at a distance of x centimeter. What is the value of x? ఓకే, x సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే మనం v వాల్యూ కనుక్కొని చెప్పాలన్నమాట. చేద్దాం. 1/f = 1/u + 1/v. మిర్రర్ కాబట్టి ఆ ఫార్ములా వేసా. f వాల్యూ ఎంత ఇచ్చాడు? 10. కాన్వెక్స్ అన్నాడు కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. 1/10 = 1/u వాల్యూ ఎంత? 40. 40 ఇచ్చాడు. ఎలా తీసుకోవాలి? -40 తీసుకోవాలి. ఓ, లెన్స్ అన్నాడు కదా, సారీ మిర్రర్ వేసానేంటి, లెన్స్ అన్నాడు. సో 1/f = 1/v - 1/u. ఈ ఫార్ములా వేయాలి. ఎఫ్ అంటే ఎంత? 1/10. వి వాల్యూ తెలీదు, -12. 40 ఎలా తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి, బికాజ్ యూ వాల్యూ ఎప్పుడు నెగిటివే కాబట్టి. -1/40. సో 1/10 = 1/v + 1/40. ఇక్కడ తీసుకొద్దాం. 1/10 - 1/40 = 1/v. ఎల్సిఎం 40. 10 4 40, 4 1 40. 3/40 = 1/v. అప్పుడు v ఏమైతే 40/3 + 40/3. ఏడుంది? బి ఆప్షన్. సింపుల్, +40/3 అనమాట. కాన్కేవ్ లెన్సే కాస్త అర్థం చేసుకోవాలి, మిగతా అన్ని చాలా సింపులే. ఓకేనా, ఈజీగా మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం డిఫైన్డ్, ఎలా డిఫైన్ చేయాలన్నాడు. చెప్పానుగా ఇందాక ఎలా డిఫైన్ చేయాలి దాన్ని. రేషియో ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వన్ మీడియం టు అనదర్ మీడియమా? కాదు. మీడియం టు ఎయిరా? కాదు. మీడియం టు వ్యాక్యూమా? కాదు. ఎస్, వ్యాక్యూమ్ టు మీడియం. డి ఆప్షన్ కరెక్ట్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ = స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్ లేదా ఎయిర్ బై స్పీడ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఫలానా మీడియం. పైన వ్యాక్యూమ్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ అడవుల్లో వ్యాక్యూమ్ ఉంది కదా అని థర్డ్ ఆప్షన్ పెట్టే మాకండి. వ్యాక్యూమ్ లేదా ఎయిర్ పైన ఉండాలి. ఓకేనా. ఇక మనం తీసుకునే ఇంకో మీడియం కింద ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వేర్ షుడ్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ టు గెట్ రియల్ ఇమేజ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అన్నాడు. సేమ్ సైజ్ రావాలన్నమాట. అప్పుడు మనం ఎక్కడ పెట్టాలన్నాడు. సింపుల్, ఇది కాన్వెక్స్ లెన్స్. సో ఇది కాన్వెక్స్ లెన్స్ అనమాట. ఇలా లైట్ రే వెళ్తుంది. ఇప్పుడు చూడండి, మనకి సేమ్ సైజులో కావాలన్నాడు. ఇది F1, ఇది 2F1, ఇది F2, ఇది 2F2. మనం ఇక్కడ పెట్టామనుకోండి, కరెక్ట్గా ఇలా వెళ్ళిపోయి సేమ్ సైజులో మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే మనకి సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టాలి? ట్వైస్ ద ఫోకల్ లెంత్ పెట్టాలి. ఇగో ఇది ఫోకల్ లెంత్, ఇది O, ఇది ట్వైస్ ద ఫోకల్ లెంత్. కాబట్టి ఎక్కడ ఉంది? డి ఆప్షన్. అట్ ట్వైస్ ద ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్కి ట్వైస్ కండిషన్లో నువ్వు పెడితే కంపల్సరీగా ఏమొచ్చింది? సేమ్ సైజ్ ఇమేజ్ వచ్చింది. సమానమైన నిజ ప్రతిబింబాన్ని మనం అప్పుడు పొందొచ్చు అన్నమాట. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. An image formed at a distance of 30 centimeters from convex mirror. When the object is placed 40 centimeters from the mirror, the magnification produced by the mirror అన్నాడు. సో మ్యాగ్నిఫికేషన్ అడిగాడు, కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు. సో మ్యాగ్నిఫికేషన్ అంటే m = -v/u. మైనస్ రాశాను. ఇమేజ్ అన్నాడు, ఎంత? 30 ఇచ్చాడు.
సో 30. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ అన్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ మిర్రర్ అంటే వి వాల్యూ మనకి ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది, అందుకనే మైనస్ ఏమీ తీసుకోవట్లేదు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, 40. అది ఎప్పుడు మనం ఎలా తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఇది కొట్టేస్తే ఆన్సర్ మనకి ఏమైంది, 3/4. సో బి ఆప్షన్ +3/4 అనేది మన ఆన్సర్ అవ్వాలన్నమాట. ఓకేనా. కాన్వెక్స్ మిర్రర్లో ఈ బి వాల్యూ ఏమైంది, అవతల వైపు పడింది, కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 30 సెంటీమీటర్స్. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది పి, ఇది ఎఫ్, ఇది సి అనమాట. ఓకే. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, పోల్కి ఫోకస్కి మధ్య డిస్టెన్స్ ఎంత, 30. ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బై దిస్ మిర్రర్ ఆన్ ఏ స్క్రీన్ ఎట్ 40 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద పోల్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇమేజ్ ఫామ్ అయింది, అది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది, 40 సెంటీమీటర్స్ అంట. సో వి వాల్యూ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. అది కూడా వాడు ఏమన్నాడు, రియల్ ఇన్వర్టెడ్ అన్నాడు, అంటే వి వాల్యూ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. అవునా కాదా. ఇప్పుడు వాడు ఏం అడిగాడు, వాట్ విల్ బి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. యూ వాల్యూ చాలా తక్కువ అడుగుతూ ఉంటాడు క్వశ్చన్లో, కానీ చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. చూడండి, 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. ఎఫ్ వాల్యూ ఏమన్నాడు, కాన్కేవ్ అన్నాడు, అంటే మైనస్ తీసుకోవాలి. -1/30 1/u. నెక్స్ట్ వి వాల్యూ ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, -40. సో -1/30 ప్లస్ 1/40 ఈక్వల్ టు 1/u. ఎల్సిఎం ఏమైంది, 120 అయింది. సో -4 + 3 అనమాట. 3 4లు 34, 34 120, 43 120. అప్పుడు ఏమైంది, -1/20 ఈక్వల్ టు 1/u. ఓకేనా. యు వాల్యూ ఏమొచ్చింది, -1/20 వచ్చింది. సో ఎక్కడుంది -1/20, ఇదిగోండి, అదనమాట ఆన్సర్. ఓకేనా, మంచి క్వశ్చన్. నెక్స్ట్ 2274. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ట్వింక్లింగ్ ఆఫ్ ది స్టార్స్. నక్షత్రాలు మినుకు మినుకుమంటూ ప్రకాశించడానికి కారణం ఏంటి, ఏది కారణం ఏదన్నాడా, ఓకే ఏ ప్రాపర్టీస్ కారణం అన్నాడా, ట్రూ, ఓకే ట్రూ అన్నాడు. ట్రూ రీజన్ ఏంటో అడిగాడు మనల్ని. చూడండి, స్టార్స్ ట్వింకిల్ యాజ్ దే హ్యావ్ లైఫ్ దే ఆర్ ఓనా. నక్షత్రాలకి స్వంత కాంతి ఉన్నందున అవి మినుకు మినుకుమంటాయా, కాదు. నెక్స్ట్, స్టార్స్ ట్వింకిల్ డ్యూ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైటా, కాదు. పరావర్తనం వలన ఎప్పుడు కూడా కాంతి నక్షత్రాలు మినుకుమిని అనట్ల, రాంగ్. రాత్రి సమయంలో నక్షత్రాల స్థానంలో స్పష్టమైన మార్పు ఉంటుంది. దెర్ ఈస్ అపారెంట్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది స్టార్ డ్యూరింగ్ నైట్ టైం. కరెక్టే కదా, స్టార్స్ కనపడేవే నైట్ టైము, ఆ సమయంలోనే కదా వాటి పొజిషన్ మారేది, కరెక్టే. స్టార్స్ ట్వింకిల్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్, ఇది కరెక్టే. 3, 4 రెండు కరెక్టే. ఓకేనా. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 and 4 ఆర్ కరెక్ట్ అనమాట. సో డి ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్షన్ కాదు, అవి సొంతగా తమ కాంతి వల్ల వెలగట్లేదు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ వితౌట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ ఆఫ్ లైట్ లేకపోతే మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నాడు. ఏం చేయలేం, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇది చేయొచ్చు, రెయిన్బో ఫార్మేషన్ చేయలేం. రెయిన్బో ఫార్మేషన్కి ముఖ్యంగా మనకి ఏం కావాలి, డిస్పర్షన్ ఆఫ్ లైట్, అది కారణమే. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అది కారణమే. రిఫ్రాక్షన్, ఈ 3 ప్రిన్సిపల్స్ ఉంటాయా లేదా. ఇప్పుడు డిస్పర్షన్ లేకపోతే మనం రెయిన్బో ఫార్మేషన్ చెప్పలేం. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అని అనుకోండి, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ వలన చెప్పేయచ్చు. అడ్వాన్స్డ్ సన్ రైజ్ అని అనుకోండి, అది రిఫ్రాక్షన్ వలన చెప్పేయచ్చు. మిరేజెస్ అని అనుకోండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల చెప్పేయచ్చు. కానీ రెయిన్బో ఫార్మేషన్ చెప్పాలంటే ఈ 3 ఉండాలి. సో వాడు డిస్పర్షన్ లేకుండా ఏం చెప్పలేమన్నాడు, కాబట్టి డి ఆప్షన్ కరెక్ట్ అవ్వాలన్నమాట. ఓకేనమ్మా. నెక్స్ట్,
సో ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ స్పెరికల్ లెన్స్ ఈజ్ నాట్ కరెక్ట్. కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు, చూద్దాం. ఏ కాన్కేవ్ లెన్స్ పొసెస్ 2 సెంటర్స్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి అన్నాడు, కరెక్టే. ద లైన్ జాయినింగ్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు, ఇది కరెక్టే. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలిపేదాన్ని ఏమనాలి, ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. ఎవ్రీ స్పెరికల్ లెన్స్ హ్యాజ్ 2 సెంటర్స్ ఆఫ్ కర్వేచర్, ఇది కరెక్టే. ప్రతి స్పెరికల్ లెన్స్కి ఎన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా, కరెక్టే. ఆప్టికల్ సెంటర్ కోయిన్సైడ్స్ విత్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు, ఇది రాంగ్. అసలు ఆప్టికల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2 ఎందుకు కోయిన్సైడ్ అవుతాయి, అవవు. కాబట్టి లెన్సెస్ తీసుకుంటే 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి, C1 C2. ఇవి 2 ప్రిన్సిపల్ యాక్సిస్ ద్వారా ఏమైనా అటాచ్ చేయబడ్డాయి, కరెక్టే. కానీ ఆప్టికల్ సెంటర్తో అవి ఏమైనా కోయిన్సైడ్ అయినాయా, వక్రతా కేంద్రంతో దృశ్య కేంద్రం ఏకీభవిస్తుందా, అవ్వదు. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు ఏ స్టూడెంట్ ప్లేసెస్ an object at a distance greater than twice the focal length from a convex lens. What kind of image is formed? ఏ రకమైన ఇమేజ్ ఫామ్ అయింది అని అడిగాడు మనల్ని. చేద్దాం. ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది ఆప్టికల్ సెంటర్ F1 2F1 F2 2F2. వాడేమన్నాడు, గ్రేటర్ దెన్ ట్వైస్ ద ఫోకల్ లెంత్. ఇది ట్వైస్ ద ఫోకల్ లెంత్ ఇక్కడ, కానీ ఇక్కడ పెట్టలా, గ్రేటర్ దెన్ అంటే దాన్ని దూరంగా పెట్టాడు, అంటే బియాండ్ 2F2 పెట్టాడు. బియాండ్ 2F2 పెట్టినప్పుడు ఏమైంది, డి ఆప్షన్, రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్. మనం పెట్టిన ఆబ్జెక్ట్ కన్నా తక్కువ సైజులో ఇమేజ్ వచ్చింది అనమాట. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్వెక్స్ లెన్స్ అన్ని కండిషన్స్ తెలియాలి. ఓకేనమ్మా. సో ఇన్ఫినిటీ దగ్గర పెడితే పాయింట్ సైజులో వస్తుంది, దాన్ని హైలీ డిమినిష్ అంటారు. అదే బియాండ్ 2F2 పెట్టామనుకోండి స్మాల్గా వస్తుంది, డిమినిష్ వస్తుంది. వాడు స్మాలర్ అన్నాడు కదా, మన కండిషన్ బియాండ్ 2F1. ఇదిగోండి, దీని నుంచి దూరంగా పెట్టాలి. ఓకేనా. కమింగ్ టు an object is placed anywhere along the principal axis of a concave lens, the image is always formed అన్నాడు. ద ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఫార్మ్డ్ అన్నాడు. జాగ్రత్తగా చూడండి, ఇది కాన్కేవ్ లెన్స్. ఓకేనా. 2 కండిషన్స్ ఉంటాయి, ఒకటేమో ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్ దగ్గర ఫామ్ అవడం, ఇంకోటి ఇన్ఫినిటీకి పోల్కి మధ్య. వాడు అదే పాయింట్ ఏమన్నాడు, ఎనీవేర్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ఎక్కడైనా పెట్టుకుంటే ఎక్కడ ఫామ్ అయింది, ఎక్కడ ఫామ్ అయింది, బిట్వీన్ ద ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్, ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ మనం దీన్ని పోల్ అనుకోకూడదు కదా, ఆప్టికల్ సెంటర్ అనుకోవాలి కదా. కాబట్టి ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి మధ్య పెడితే నీకు ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి మధ్య పడిద్ది అనమాట. ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి మధ్య పడిద్ది. ఓకేనా. సో కాబట్టి ఏమవ్వాలి, బిట్వీన్ ద ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. రెండే 2 కండిషన్లు ఉంటాయి, అక్కడ కాన్వెక్స్ మిర్రర్ అయినా కాన్కేవ్ లెన్స్ అయినా. ఒకటి ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్, ఇప్పుడు ఇంకో ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి మధ్య పెడితే ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి పడిద్ది. అదే కాన్వెక్స్ మిర్రర్లు అనుకోండి, అక్కడ మనం పోల్ అని రాస్తాం, ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అని రాయాలి, అంతే. తేడా అదే, మిగతాదంతా సేమ్. నెక్స్ట్, which of the following statements about center of curvature of a spherical mirror is not true అన్నాడు. మిర్రర్కి సంబంధించి సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఇట్ ఈస్ లొకేటెడ్ బిహైండ్ ద మిర్రర్ అన్నాడు. ఎస్, ఇదే రాంగ్. ఎలా రాంగ్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది పోలు, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకేనా. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు ఉంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వైపు ఉంది. మిర్రర్కి
రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వైపు ఉంది. దీన్ని ఇన్ ఫ్రంట్ అంటారు, దీన్ని బిహైండ్ అంటారు. ఓకేనా. ఇప్పుడు మనకున్న సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ కాన్కేవ్ మిర్రర్కి ఎటువైపు ఉంది? ఇన్ ఫ్రంట్ ఉంది. కానీ వాడేమన్నాడు? బిహైండ్ అన్నాడు. కాబట్టి అదే రాంగ్. ఓకేనా, పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్, కాన్వెక్స్. సింపుల్గా చదువుతున్నాను, వీటి మీద బాగా క్వశ్చన్స్ అడుగుతాడండి, ఇంపార్టెంట్. కాన్కేవ్ మిర్రర్కి సి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి సి బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. సో వాడు మనకి ఇదిగోండి కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్ అంటే ఏముండాలి? ఇన్ ఫ్రంట్ ఉండాలి. వాడు బిహైండ్ అన్నాడు, అందుకే నాట్. ఆ ఆప్షన్ రాంగ్ అయింది. మిగతా మూడు రైటే, అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అన్నాడు, లేదా అవుట్ సైడ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్ అనాలి. ఈ రెండు పదాలు ఒకటే. బిహైండ్ అనకూడదు, అవుట్ సైడ్ అనాలి. రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం చెబుతున్నా, ఒక కాన్కేవ్ మిర్రర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడుంది అంటే రెండు రకాలుగా చెప్పచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, ఇన్ ఫ్రంట్ అనే పదం వాడచ్చు, లేదా అవుట్ సైడ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనాలి, అవుట్ సైడ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రెండు పదాలు వాడచ్చు అనమాట. ఓకేనా. అదే కాన్వెక్స్ అడిగాడు అనుకోండి, ఇన్ ఫ్రంట్ ప్లేస్లో ఏమొచ్చిద్ది? బిహైండ్ వచ్చిద్ది. అవుట్ సైడ్ ప్లేస్లో ఏమొచ్చిద్ది? ఇన్ సైడ్ వచ్చిద్ది. ఏ పదం ఎప్పుడు వాడుతున్నాడో చూడండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్, అవుట్ సైడ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అనాలి, లేదా బిహైండ్ ది మిర్రర్, ఇన్ సైడ్ ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనాలి. ఓకేనా. ఆ కండిషన్స్ మీకు అర్థం అవ్వాలి, ఎక్కడ ఏది ఉండిద్ది అన్న విషయం తెలియాలి. ఓకేనా. ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఇది మస్తు కాన్సెప్ట్, ఇది కూడా క్వశ్చన్ ఆఫ్ ది డే కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ అడిగాడు రిగార్డింగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్కి సంబంధించి నాట్ కరెక్ట్ కానిది ఏంటి అన్నాడు. చూడండి, ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్. కరెక్టే, ఒకటోది కరెక్టే. రెండోది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్ అట్ ఇట్స్ పోల్ అన్నాడు, ఇది కరెక్టే. ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద మిర్రర్ పాసెస్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు, ఇది తప్పు. అన్ని చదువుతా నేను వివరంగా. ద ఫోకస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ డస్ నాట్ లై ఆన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు, ఇది తప్పు. సో 1, 2 మాత్రమే రైట్ అనమాట. ఓకేనా. అంటే ఎక్కడుంది? నాట్ కరెక్ట్ అన్నాడు కదా, సో సి ఆప్షన్. సో మూడోది నాలుగోది, సో నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి మనకి సి ఆప్షన్ కరెక్ట్ అవ్వాలి. ఇప్పుడు దాని అర్థం ఏంటో చెబుతా చూడండి. ఇదొక స్పెరికల్ మిర్రర్, ఇది పోలు, ఇది ఎఫ్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని మనం ఏమన్నాం? ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం, అవునా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ది ఏమన్నాడు? ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ స్ట్రైట్ లైన్ పాసెస్ టు ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. ఇదిగోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోల్ గుండా వెళ్ళిందా లేదా? వెళ్ళింది, కాబట్టి ఒకటోది రైటే. రెండో చూద్దాం, ఇట్ ఈస్ నార్మల్ టు ద మిర్రర్ అట్ ఇట్స్ పోల్ అన్నాడు. ఈ పోల్ దగ్గర అది ఎలా ఉంది? నార్మల్గా ఉంది. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ 90 degrees యాంగిల్తో ఉంది. సో రెండోది రైటే. ఈ వచ్చిన ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఈ పోల్కి, ఈ మిర్రర్ దగ్గర పోల్ దగ్గర ఎలా ఉంది? నార్మల్గా ఉంది. నార్మల్ అంటే పర్పెండిక్యులర్ 90 degrees అని అర్థం అనమాట. సో రెండోది రైటే. ఓకేనా. మరి మిగతా 3, 4 తప్పు అనమాట. ఓకేనా. ఏదైనా లెటర్ ఇలా ప్యారల్గా వచ్చిందనుకోండి, అది దేని గుండా వెళ్ళిద్ది? ఫోకస్ గుండా వెళ్ళిద్ది. వాడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళిద్ది అన్నాడు. కాబట్టి ఇలా వచ్చిన లైట్రే ఎప్పుడు ఇలా వెళ్దాం, ఇది రాంగ్, ఇలా వెళ్ళిద్ది అనమాట. కాబట్టి మూడోది నాలుగోది మాత్రమే రాంగ్. ఓకేనా. ప్రిన్సిపల్ ఫోకస్ ఎప్పుడు ఎలా ఉండిద్ది? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉండిద్ది. వాడు నాట్ లై అన్నాడు. ఇదిగోండి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే మనకు ఫోకస్ పాయింట్ ఉంది, వాడు ఉండదు అన్నాడు.
సో కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవి 2 స్టేట్మెంట్సే రాంగ్ అనమాట. సో ఇక్కడతో వీడియోని పూర్తి చేస్తున్నాను. సో 1 అవర్ పైన మనం మాట్లాడుకున్నాం, చాలా క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళా చూడండి, చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్ని విన్న తర్వాత 1కి 2 సార్లు రిఫర్ చేసుకోండి. కొత్త కాన్సెప్ట్స్, కొత్త విషయం తెలిస్తే కంపల్సరీగా ఒక రిఫరెన్స్ బుక్లో రాసుకోండి, గుర్తుంటాయి. ఓకేనా? పార్ట్ 2లో కలుద్దాం. మరికొన్ని క్వశ్చన్స్ని డీప్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అన్ని క్వశ్చన్స్ ఎందుకు హార్డ్గా ఉన్నాయంటే చెప్పాను కదా, హార్డ్ నుంచి ఈజీ వైపు వెళ్తున్నాం కాబట్టి స్టార్టింగ్లో కాస్త కష్టమైనవి వస్తాయి. భయపడకుండా జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.